నేను ఎందుకు స్పిరిచువల్గా గ్రో కాలేకపోతున్నాను? స్పిరిచువల్గా గ్రో కానివ్వకుండా నన్ను ఆపుతున్న అడ్డంకులు ఏమిటి అని మిమ్మల్ని మీరు ఏ రోజైనా ప్రశ్నించుకున్నారా? ఒక్క క్షణం మీరే ఆలోచించండి. మన జీవితంలో ఎదురవుతున్న రకరకాల సిచ్యువేషన్స్, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులని మనం ఇది మంచి, ఇది చెడు అంటూ విభజన చేస్తూ చూస్తూ వాటి గురించి అధికంగా ఆలోచించడం వల్ల మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ఏదైతే మనం మంచిని భావిస్తున్నామో దానిపైన అధికంగా రాగాన్ని పెంచుకోవడం, దేన్నైతే చెడుని భావిస్తున్నామో దానిపైన అధికంగా ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల అవే మీలో అడ్డంకులుగా ఏర్పడి మీ మనసులో బ్లాకేజెస్ కింద క్రియేట్ అవుతున్నాయి. తద్వారా మీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అయితే ఈ యొక్క సమస్య నుండి మనం బయటపడాలంటే మన యొక్క మైండ్ సెట్ని ఏ విధంగా మలుచుకోవాలి, సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధకులారా, మనం కొన్ని విషయాల్ని ఆలోచించినట్లయితే మనకు గమ్మత్తుగా అనిపిస్తుంది. అదేమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనారోగ్య సమస్య ఉన్నవాడికి ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. అప్పుల బాధలో ఉన్నవాడికి డబ్బు యొక్క అవసరం ఏంటో అర్థమవుతుంది. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అజ్ఞానం ఉండడం వల్ల జ్ఞానం గొప్పతనాన్ని తెలుసుకున్నాం. అనారోగ్య సమస్య ఉండడం వల్ల ఆరోగ్యం యొక్క విలువ అనేది మనకు అర్థమైంది. అంటే ఒకటి ఉండడం వల్ల మరొక దాని యొక్క విలువ మనకు తెలిసింది కదా. అటువంటిప్పుడు అజ్ఞానం మీద, అనారోగ్యం మీద మనం ఎందుకు ద్వేషాన్ని పెంచుకోవాలి? జ్ఞానం మీద, ఆరోగ్యం మీద మనం ఎందుకు రాగాన్ని పెంచుకోవాలి? మనం ఈ రెండింటిని విభజన చేస్తూ చూస్తూ రాగాన్ని, ద్వేషాన్ని పెంచుకోవడం వల్లే మనం స్పిరిచువల్గా గ్రో కాలేకపోతున్నామని మనల్ని మనం ఒక్క క్షణం ప్రశ్నించుకోవాలి. మరొక విషయాన్ని మీతో పెంచుకునే ప్రయత్నం చేస్తాను. మనం 24 గంటలు కూడా సూర్యుడి యొక్క వెలుగులో ఉన్నామనుకోండి, ఆ యొక్క వెలుగు యొక్క గొప్పతనం మనకు అర్థం కాదు. ఎప్పుడైతే కటిక చీకటిలో ఒక అడుగు ముందుకు వేసినట్లయితే ఏ ఒక్క వస్తువుకి మనం తగిలి కింద పడే దెబ్బలు తగులుతాయని పిచ్చ భయం మనకు కలుగుతుందో ఆ క్షణం తెలుస్తుంది వెలుగు యొక్క గొప్పతనం ఏమిటో. అదేవిధంగా మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక దాని విలువ మనకు తెలియాలంటే మరొకటి ఉన్నప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు ఎదురవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, వగేరా ఏ సమస్యనైనా సరే దాన్ని పూర్తిగా ఇబ్బంది కింద భావన చేస్తున్నాం. దానిపైన అధికంగా ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. తద్వారా మన మనసులో మనం ఊహించలేనంత కర్మ క్రియేట్ అవుతుంది. అది మీరు స్పిరిచువల్గా గ్రో కానికుండా ఆగేందుకు మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే మన ఆరోగ్యం మీద లేక జ్ఞానం మీద మొత్తంలో ఇది జరిగితే చాలా మంచి అని మనం భావన చేస్తాము, దాని మీద అధికంగా రాగాన్ని పెంచుకోవడం వల్ల మరలా మనలో బ్లాకేజెస్ ఏర్పడుతున్నాయి. తద్వారా మీరు స్పిరిచువల్గా గ్రో కాలేకపోతున్నారు. అయితే రాగాన్ని పెంచుకోవడం వల్ల, ఇటు ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల అసలు బ్లాకేజెస్ ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి, మీకు ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఆ వ్యక్తిని మీరు ఎంతగానో ప్రేమించారు. వెళ్ళిపోగానే మీరు ఎప్పుడు కూడా భరించలేనంత దుఃఖానికి గురవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పైన మీరు అధికంగా రాగాన్ని పెంచుకున్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి రకరకాల విషయాల ద్వారా మీ నుండి దూరం అయ్యాడో తద్వారా మీరు విపరీతమైన బాధకు గురవుతూ ఉంటారు. ఆ బాధ మీ యొక్క శరీరం పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. శ్వాస సరిగ్గా మీకు అందదు. ఆహారం తినాలనే కోరిక మీలో పూర్తిగా చచ్చిపోతుంది. తద్వారా విపరీతమైన కర్మని మీరు మొయ్యడం జరుగుతుంది. రాగం వల్ల మనకు ఏర్పడే అతిపెద్ద కర్మ ఇదే. అలాగే మీ యొక్క స్నేహితుడితో మీరు బిజినెస్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మోసం చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తద్వారా మీరు డబ్బుని నష్టపోవడం జరిగింది. అప్పుడు విపరీతమైన ద్వేషం ఆ వ్యక్తి పైన మీకు కలగడం జరుగుతుంది. తద్వారా
ప్రతి క్షణం కూడా ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ విపరీతమైన కోపాన్ని పెంచుకుంటారు. అప్పుడు మీ శరీరంలో నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల రాత్రి సరిగ్గా మీకు నిద్ర పట్టకపోవడం అని, ఆహారం తినాలనిపించకపోవడం కానీ, బీపీ అధికంగా పెరగడం కానీ, మీ శరీరంలో ఉండే రకరకాల అవయవాలు నెమ్మదిగా పాడవుతూ మీరు అనారోగ్య సమస్యకి గురయ్యేందుకు కారణమవుతుంది. తద్వారా మీరు ఊహించలేనంత కర్మని మొయ్యవలసిన అవసరం వస్తుంది. తద్వారా మీరు చేయాలనుకుంటున్న ఏ సాధన కూడా మీరు సరిగ్గా చేయలేరు. ఒక క్షణం మీరు ఆలోచించండి. మీరు ధ్యానంలో కూర్చోగానే రకరకాల ఆలోచనలు మీపైన ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం చూపిస్తున్న ఆలోచనలో ఎక్కువ ఆలోచనలు ఏవైతే ప్రభావం చూపిస్తాయంటే, మీరు ఏ విషయానికైతే అధికంగా రాగం ద్వారా కనెక్ట్ అయి ఉంటారో, ద్వేషం ద్వారా కనెక్ట్ అయి ఉంటారో, ఆ ఆలోచనలు విపరీతంగా మీలో పదే రిపీట్ అవుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవే మీరు సాధనలో ముందుకు పోనివ్వకుండా ఆలోచనల రూపంలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. తద్వారా మీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. కాబట్టి సాధకులారా, మన జీవితంలో జరుగుతున్న ఏ సంఘటన అయినా సరే మనం ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. ఒక మనిషి మనల్ని మోసం చేస్తున్నా, మనతో ప్రేమగా ఉంటున్నా సరే, ఆ వ్యక్తికి మనతో ఉండే కొన్ని అవసరం లేకపోవడం, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా ఆ వ్యక్తి పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ వ్యక్తి రకరకాలుగా ప్రవర్తించడం జరుగుతుంది. అలా మనం మోసపోవడమో లేక రకరకాల పరిస్థితులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సంఘటనల ద్వారా మారిపోయిన వ్యక్తి గురించి మనం అటు కోపాన్నో, ద్వేషాన్నో, ప్రేమనో, రాగాన్నో పెంచుకోవడం వల్ల మన జీవితంలో మనం ఊహించలేనంత కర్మను ముగివలసిన అవసరం వస్తుంది. తద్వారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి స్నేహితులారా, ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగండి. అలా చూడాలంటే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని కూడా మీరు విచారణ చేయండి. ఏది కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం కాదు అనే విషయాన్ని మీరు జ్ఞానం ద్వారా, ఎరుక ద్వారా తెలుసుకున్నట్లయితే ఆ క్షణమే మీలో ఉన్న దుఃఖం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా స్పిరిచువల్గా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. అయితే ఆ యొక్క ఎరుక స్థితిని మనం పొందాలంటే ఖచ్చితంగా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే స్థితిని మీరు పొందడం జరుగుతుంది. ఎరుకలో ప్రతిక్షణం ఉండడం జరుగుతుంది. తద్వారా మీలో ఉండే ప్రతి రాగ ద్వేషాలకు సంబంధించిన కర్మలు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీరు ముక్తిని పొందడం జరుగుతుంది. ఓకేనండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.